కొట్టాడా సాయిగా? నీకేదన్నా ఉంటే ప్రెస్ మీట్ పెట్టింది నేను, నువ్వు నన్ను తిట్టాలి గాని చంద్రబాబు నాయుడికి ఏం సంబంధంరా? పెట్టింది నేనైతే. సరే, ఈడు మాట్లాడిన విషయాలు మాట్లాడుకుంటాం. దయచేసి ఆంధ్ర రాష్ట్ర ప్రజలు ఈరోజు నన్ను మన్నించాలి. నాకు ఈ విధంగా మాట్లాడటం ఇష్టం లేదు. కానీ నిన్న విజయసాయి రెడ్డి, పొట్టి సారాయి రెడ్డి వాడిన భాష చాలా అసహ్యంగా, ఒక ముఖ్యమంత్రి హోదాలో ఇన్నిసార్లు ముఖ్యమంత్రి అయిన వ్యక్తిని అతను మాట్లాడిన విధానం సరిగ్గా లేదు. కాబట్టి ఆ భాషలోనే నేను మాట్లాడదలుచుకున్నాననే విషయం మిమ్మల్ని అందరికీ గుర్తు చేస్తున్నా. నేను క్షమాపణ కూడా అడుగుతున్నా. క్యాస్ట్ బడ్డీస్ అన్నాడు అంటే ఏంది? కులం బంధువులు. క్యాస్ట్ బడీస్ అంటే కులం బంధువులు. ఒరే, నీకన్నా కులం లేనోడివి నువ్వు ఒక రెడ్డివే కాదు, నీ ముఖ్యమంత్రి ఒక రెడ్డి కాదని అందరూ చెప్తుంటారు, నాకైతే తెలియదు. కానీ నేను అడుగుతున్నా, ఒరే మీ పులివెందలోళ్ళు, కడపలో పులివెందల నీ చెంచాగాళ్లు సజ్జల రామకృష్ణారెడ్డి, ధనుంజయ రెడ్డి, వైవి సుబ్బారెడ్డి, వెంకట్రెడ్డి, కరుణాకర్ రెడ్డి నీ బంధువులు. నువ్వు ఫస్ట్ నుంచి పింపుగా ఉన్నావు కాబట్టి నువ్వు, నీ శరత్ రెడ్డి, ఎవడ్రా వీళ్ళందరా? నువ్వేమన్నా రెడ్డి కులంకి న్యాయం చేసావా మిగతా వాళ్ళకి? నువ్వు కులం గురించి మాట్లాడతావు దరిద్రుడా. నువ్వేం చేశావు రెడ్లకి? ఈ 5 సంవత్సరాల్లో రెడ్డి కులస్తుల్ని సంకనాకిచ్చింది ఎవరన్నా ఉంటే అది జగన్మోహన్ రెడ్డి అని కూడా గుర్తుపెట్టుకోవాలి మీరు. ఈరోజు మాలాంటి వాళ్ళం బయటకు వచ్చామంటే దానికే గుర్తుపెట్టుకోండి. ఏరా చంద్రబాబు నాయుడికి సనైల్ అయిపోయాడండి. ఇది ఇంగ్లీష్ మాట్లాడేస్తున్నాడు ఎప్పుడు. క్యాస్ట్ బెడీస్, సెనైల్. నేను అడుగుతున్నా, మీ నాయకుడు బెత్లెహేమ్ మెంటల్ హాస్పిటల్ యూకేలో ట్రీట్మెంట్ తీసుకుంటున్నాడా లేదా? ఎవడ్రా సెనైలు? మెంటల్ హాస్పిటల్కి పోయి ట్రీట్మెంట్ తీసుకునేవాడు సెనైలా? హుషారుగా రోజు 18 గంటలు మా పనిచేసేవాడు సెనైలా? 74 ఏళ్ల ముసలోడు అన్నావు. రే నువ్వేమన్నా 16 ఏళ్ల బాలుడు రే. నీకన్నా 16 ఏళ్ళు రే. నువ్వు 67 సంవత్సరాలు 156 రోజులు ఈ రోజుకి నీకు వయసు ఎంత? 67 years 156 days. నువ్వు మాత్రం యంగ్స్టర్, నువ్వు మాత్రం ఇంటెలిజెంట్, మిగతా వాళ్ళు సెనైల్. టాటా సిఇఓ, పెద్ద కంపెనీల సిఇఓలతో మాట్లాడేవాళ్ళు సెనైల్. ఎవరు కలవకుండా తలుపేసుకొని మందులేసుకొని తాడేపల్లి ప్యాలెస్ లో కూర్చునేవాడు మాత్రం హైపర్ యాక్టివ్, సూపర్ యాక్టివ్. ఏంది అని అడుగుతున్నా. ఒక ముఖ్యమంత్రి పెట్టుకొని నువ్వు మెంటలోడా అంటావా? ఏం బలిసిందా బే అని మేము అనలేవా? ఎంతసేపు? ఈరోజు మేము అడుగుతున్నాం. కేవీ రావు ఒక స్టూజీ, ఒక చెంచా. నువ్వేంద్రే జగన్మోహన్ రెడ్డికా? నువ్వు చెంచాగాడివి కదా, నువ్వు ఒక స్టూజీవి కదా, నువ్వు చిప్పు బ్యాచ్వి కదా. పొద్దున్న లేస్తే జగన్మోహన్ రెడ్డి బెడ్రూమ్ లో నుంచి బయటికి రాగానే చింగ చిప్ప కొట్టేది నువ్వు. చెమ్మ చెక్క చారిడేసి మొగ్గ అంటే విజయసాయి రెడ్డి. ఆ ఇళ్ల చెమ్మ చెక్క అనగానే అబ్బా మా పొట్టోడు వచ్చేసాడు ఆ కొంపలోకి అనుకుంటారు వాళ్ళు. ఏంది చంద్రబాబు నాయుడిని రాగానే లోపలేస్తావా? చంద్రబాబు నాయుడిని లోపలేస్తావా? ఏయి చూడు. అంటే నా మీద కేసు పెడితే, నేను చేసిన పాపాలకి కేసు పెడితే నిన్ను కావాలని లోపలేస్తానని బెదిరిస్తావా? థ్రెట్ ఇస్తావా ఒక ముఖ్యమంత్రికి? ఈరోజు నేను చెప్తున్నా, వీళ్ళు మాటలు వింటుంటే చంద్రబాబు లైఫ్ థ్రెట్ ఉంది అనే భయం వస్తుంది మాకు. మరి నీకు ఆ భయం లేదు కదా. ఇప్పుడు నువ్వు ఇష్టం వచ్చినట్టు మాట్లాడుతున్నావు అంటే నీకు భయం లేనట్టే కదా, నీకు స్వేచ్ఛ ఉంది కదా. ఒక పక్క పిచ్చోడ్లాగా మాట్లాడతారు, ఒక పక్క స్వేచ్ఛ లేదు అంటారు. మాట్లాడే గొంతులు నొక్కేస్తున్నారు అంటున్నాడు. నీ అబ్బరే
నీకు గొంతులు నొక్కితే ఈ విధంగా వాగుతారంటారా మీరందరూ? నువ్వే తక్కువ మాట్లాడావు నిన్న మా ముఖ్యమంత్రిని. మేమన్నా నిన్ను అరెస్ట్ చేసామా? దానికి పిచ్చోళ్లే ఏదో వాగుతుంటాడు, పిచ్చి నా కొడుకు వదిలేయండి అని చెప్పి వదిలేసాం. నీ చార్టర్డ్ అకౌంటెంట్స్ అందరూ కలిసి, ఒక్క చార్టర్డ్ అకౌంటెంట్ కాదు, ICCA అనుకుంటా అది మొత్తం చార్టర్డ్ అకౌంటెంట్, దీనికి ఇట్స్ అన్ అసోసియేషన్ బై లా. పార్లమెంట్ ఎనాక్ట్ చేసిన అసోసియేషన్ అది. ఏదో 10 మంది రాజకీయ నాయకులు పెట్టిన అసోసియేషన్ కాదు చార్టర్డ్ అకౌంటెంట్స్ అసోసియేషన్. ఆ అసోసియేషనే చెప్తుంది నువ్వేంద్ర మా గురించి మాట్లాడేది. లఫుట్ నాయలా, లఫుట్ గా నువ్వేంద్ర మా గురించి మాట్లాడేది? నువ్వు చార్టర్డ్ అకౌంటెంట్ కే విలువ లేని వెధవా. నువ్వొచ్చి అకౌంటింగ్ సిస్టమ్, దేర్ ఆర్ మెనీ అకౌంటింగ్ సిస్టమ్స్, మా తెలీదు కోసం మేము నిన్నే చెప్పాం. నువ్వేంద్ర మాకు చెప్పేది అకౌంటింగ్ సిస్టమ్? ఏ అకౌంటింగ్ సిస్టమ్ లో? ఐఎమ్ అగైన్ కమింగ్ టు మై మెయిన్ పాయింట్. ఏ అకౌంటింగ్ సిస్టమ్ లో 2000 ఎకరాలు 12 కోట్ల రూపాయలు కొనొచ్చో ఆ మేధావి తెలివిగల్లోడు, ఆ పింపు నాయాల, ఆ పింపు గాడి చెప్పాలని ఈ రోజు ప్రముఖంగా నేను కోరుతున్నా.